ఏది మూట క్వింట, దాన్ని ఈ తాలు అదంతా తీసేస్తే 75 కిలోలు వస్తుంది. 70 నుంచి 75 కిలోలు వస్తుంది. అంటే నూక, ఓక, తౌడు అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. అప్పుడు 2000 రూపాయలకి 70 కిలోలు వచ్చినట్టు మనకి. అంటే మీకు ఈజీగా ఇంకో 4 రూపాయల లాభమే మిగులుద్దిగా ప్రభుత్వానికి. అది ఖర్చుల కిందకు పెట్టుకోండి చక్కగా. అప్పుడు రైతుకి వెంటనే డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది, మంచి బియ్యం ఇచ్చినట్టు ఉంటుంది. ఇది నేను ఎప్పటి నుంచినో మొత్తుకుంటున్నా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి నేను ఈ మాట మాట్లాడుతూనే ఉంటున్నా. ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి, తీసుకోరు, అదే సమస్య. నాదెండ్ల మనోహర్ గారికి కొంచెం ఇండివిజువల్ గా ఆయన డెసిషన్స్ తీసుకునే అంత అవకాశం ఉంటుంది అంటే ఆయన జనసేన తరపున ఉన్నారు కాబట్టి, టీడీపీ కాదు కాబట్టి. ఖచ్చితంగా నేనైతే అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న వెళ్ళేసి తప్పు పట్టారు, అది మంచిది. అయితే బడ్జెట్ విషయంలో మళ్ళీ వాళ్ళే కదా అప్రూవ్ చేయాల్సింది. ఇది పాలసీ తీసుకోవాలన్నా అందరూ కూర్చుని తీసుకోవాలి. అంటే ఈయన ఒక ప్రపోజల్ పెడితే కేబినెట్ ముందు జరగదు, అది ఆమోదం పొందుతుందా లేదా అనేది అనుభవం కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు.